మీ అందరికీ షాలోం వందనాలు. పరమ తండ్రి యాషువా మెస్సియ వారి పరిశుద్ధ నామమున మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి షాలోం తెలియపరుచున్నాం. హౌస్ ఆఫ్ మెస్సియా సొసైటీ వారు మరి ఈరోజు అనేక విషయాల్లో అనేకమైనటువంటి వారు ఎన్నో విధాలుగా వివరిస్తున్నటువంటి మాటలు నిజమే కావచ్చు, కానీ కొన్ని విషయాలు మాత్రము మనము పరిశుద్ధ గ్రంథము ద్వారా కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఏంటి ఆ నేర్చుకునే విషయాలు అంటే, ఒకటి మాత్రం నిజం. ఏంటి ఆ నిజం అంటే, దూతలు అంటే ఎవరు, తర్వాత యావే దూతలు ఎవరు. ఇక్కడ మంచి దూతలు ఉన్నారు, జీవము గల మంచి దూతలు ఉన్నారు, వాయుమండల దూతలు ఉన్నారు, యావే దూతలు ఉన్నారు. కానీ ఇప్పుడు ప్రథమగా నేను చెప్పబోతున్నటువంటి మాట ఏంటంటే, ఇది మంచి ఈరోజు మీకు ఒక మంచి స్టేటు మీ మధ్యకు వచ్చిందని మీరు భావించాలి. ఎందుకంటే ఇలాంటి సబ్జెక్టు మీకు ఎప్పుడు వినొచ్చు, మీరు వినకపోవచ్చు, కానీ ఈరోజు మీరు వినవలసినటువంటిది దూతలు. మొట్టమొదటిగా సువార్త ప్రారంభము దూతలు చేశాయా, మనుషులు చేశారా? ఎవరిని వచ్చి సృష్టికర్త అయినటువంటి ఎలోహిమును వచ్చి ఏం చేశారు అని చెప్తే, ఇక్కడ చెప్పబడ్డటువంటి మాట ఏంటంటే బాగా గమనించాలి. ఇక్కడ అంటున్నటువంటి మాట, దూతలను గురించి వాక్యములో తరచుగా ప్రస్తావించారట. దూతల గురించి తరచుగా ప్రస్తావించారంట. ఈ వాక్యము దేవదూతలను గురించి వాక్యానుసారమైనటువంటి స్థూల దృష్టి ఇస్తుందంట. తర్వాత దూతలు అనే పదానికి ఏబ్రీ భాషలో ఏమైందట, మలాక్. ఏబ్రీ భాషలో మలాకు. అలాగనే గ్రీకు భాషలో నుండి ఎంజిలాస్ అనేటువంటి మాట, ఎంజిలాస్ అనే మాట దానికి వర్తాహారులు. ఎవరట? వర్తాహారులు. ఈ వర్తాహారులు అనేటువంటి ఒక మాటకు దూతలు అనేవారు భూమి మీదకి ముందే, ఎప్పుడంట భూమి మీద ముందే, భూమికి సృష్టి కంటే ముందు దూతలో ఉన్నారంట. అదే కాక ఇక్కడ అంటాడు, సృష్టింపబడిన ఎవరు? దేవుని అంటే ఎలోహిము చేత సృష్టింపబడినటువంటి వారు మొట్టమొదటిగా మానవ రూపము కలిగిన వారు కాదు, ఆత్మరూప మహిమ కలిగినటువంటి దూతలు మాత్రమే. యాషువా మెస్సియా వారిని గూర్చి ఆయన కొన్ని విషయాలు తెలియపరుస్తున్నటువంటి మాటలను బట్టి మనము గమనించాల్సినటువంటి అవసరత మనకి లేకపోలేదు. కారణం ఏంటంటే, ప్రతి విషయములుగా కూడా మనం మంచి విషయాలను నేర్చుకోవడానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలుగా మనం స్పష్టంగా తెలుసుకుందాం. ఇక్కడ బైబిల్లో ఒక మాట చెప్పాడు. బైబిల్లో ఒక మాట చెప్పాడు. ఎవరు అంటే యోబు గ్రంథము. ఎవరంట? యోబు గ్రంథములో చెప్పబడినటువంటి మాట. యోబుతోని పరమ తండ్రి ఏమని తెలియపరుస్తుండో, ఎలా తెలియపరుస్తుండో, ఎక్కడ తెలియపరుస్తుండో అని మనం చూసినట్లయితే ఇక్కడ స్పష్టంగా కొన్ని విషయాలు మనకు కనపడతా ఉన్నాయి. ఇక్కడ 1వ వచనం ఒకసారి చూద్దాని. యోబు గ్రంథము 38వ అధ్యాయము 1వ వచనంలో ఇక్కడ అంటున్నటువంటి మాట, అప్పుడు యావే సుడిగాలిలో నుండి ఇలాగున యోబుకు ప్రత్యుత్తరము ఇచ్చెను. యావేకి ఎక్కడున్నా ఇస్తాడట. యావే అంటే సృష్టికర్త అయినటువంటి ఎలోహిము యోబుకు ఆకాశములో నుండి, అంటే మధ్య సుడిగాలి రూపములో గుండ్రంగా సంచరిస్తున్నటువంటి గాలి అంటే వాయువు ద్వారా ఆయన తెలియపరుస్తున్నటువంటి మాటలో ఇక్కడ స్పష్టంగా చెప్పబడుతుంది. ఏమని చెప్తున్నాడు అని చూస్తే 2వ వచనంలో వద్దాయి. జ్ఞానము లేని మాటలో చెప్పి ఆలోచనను చెరుపుచున్న వీడెవడును. చూసారా? ఆలోచన ఏంటంటే జ్ఞానము లేని మాటలో చెప్పుచున్న వీడెవడును. ఎవరు చెప్పేది? జ్ఞానము అంటే వినికిడి, అంటే మంచి అనే దాని గురించి
తెలియపరుస్తున్నటువంటి యొక్క మాటలో, ఈ తెలియపరుస్తున్నటువంటి యొక్క మాటల్లో నుండి మనము చెప్పుకోదగినది ఏంటంటే, ఇక్కడ మనం బాగా గమనించాల్సినటువంటి అవసరం మనకు లేకపోలేదు. 38వ అధ్యాయంలో ఉన్నటువంటి మాట ఏంటంటే, అదేవిధంగా 3వ వచనంలో కూడా ఒక మాట అంటాడు, చూద్దాం. పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము, నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు దానిని నాకు. హల్లెలూయా. చూసావా, నీకు నేను ప్రశ్న వేస్తున్నాను, నాకు నువ్వు దాన్ని తెలియపరచు. ఎవరెవరు మాట్లాడుతున్నారో ముందుగానే చెప్పుకున్నాం మనం. ఈరోజు మీరు వీడియో ద్వారా వింటున్న ప్రతి వారికి ప్రత్యేకమైనటువంటి ఎలోహిము మీ అందరిని దీవించి ఆశీర్వదించబడును గాక. వీడియోని ఎవరు కూడా లిఫ్ట్ దాన్ని బంద్ చేయకుండా స్పష్టంగా వినటానికి ప్రయత్నం చేయండి. జీవపు వాక్యమును మీరు వింటుంది, నన్ను కాదు ఇక్కడ గమనించాలి మీరు ఇక్కడ. అందుకొరకు 4వ వచనంలో కూడా ఒక మాట అంటాడు, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు. అమ్మా, ఇక్కడ ఎలోహిమైన యావే అంటాడు, నేను భూమికి మొట్టమొదటిగా పునాది వేసినప్పుడు ఈ భూమి మీద మానవుడు అనబడినటువంటి వారు ఎవరైనా ఎక్కడైనా ఉన్నారా అని ప్రశ్న. ఎక్కడ అంటే అక్కడ అడుగుతున్నటువంటి మాటలు యోబు గారికి చెబుతూ ప్రశ్నిస్తున్నటువంటి, అంటే సుడిగాలి రూపంలో మాట్లాడుతున్నటువంటి మాటలు. భూమి మీద ఆయన సృష్టి కంటే ముందు ప్రథముడుగా ఈ విధంగా చెప్పినటువంటి అప్పుడు ఎవడనూ లేడని చెబుతున్నటువంటి మాటలు మాత్రమే ఇవి. కనుక 5వ వచనంలో కూడా ఒక మాట అంటామని ఇక్కడ చూసుకుందాం ఒకసారి. నీవు తెలిసిన ఎడల దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుము. నియమించిన వాడాట, ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా నియమించిన వాడు. పరిమాణము చెప్పగలవా? మీరు చెప్పగలరా? తెలుసా అసలు? చెప్పుతున్న మాటలు 6వ వచనం కూడా చూద్దాం. దాని మీద పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పుము. పరిమాణము కొల ఎటు ఎంత ఉండాలా, ఎక్కడ ఎంత ఉండాలా, పొడవు ఎంత, ఎడల్పు ఎంత, మరి ఎత్తు ఎంత, లోతు ఎంత అనే యొక్క పరిమాణమును కొలవగలిగినటువంటి వాడు భూమి మీద ఎవరు? అందుకే వాడి గురించి చెప్పు చూద్దాం అంటున్నటువంటి మాటలు. అదేవిధంగా అంటాడు, మళ్ళీ చదువుకుందాని. దాని మీద పరిశుద్ధ అదే పరిమాణము కొల వేసిన వాడెవడో చెప్పుము. దాని స్తంభముల పాదాలు దేనితో కట్టబడినవో చెప్పుము. చూసారా, పాదాలు ఇవాళ బిల్డింగ్ కట్టడానికి పునాది వేస్తున్నారు. బిల్డింగ్ కట్టడానికి పునాది వేస్తున్నారు. పునాది వేసి దానిలో కింద మంచి కాంక్రీట్ వేసి, బలంగా కాంక్రీట్ వేసి, దానికి బలమైన రాడ్లు వేసి, సిమెంటు మంచి ఉన్నతమైన సిమెంట్ తెచ్చి దాన్ని పునాది బలంగా వేయటం ప్రారంభమవుతుంది. కానీ ప్రారంభము ముందుగానే చెప్పుచున్న మాటలు, భూమి పుట్టక మునుపు, ఆకాశము నిర్మింపక ముందు వీటికి పునాదులు వేయటానికి దాన్ని ఎలా వేశారు, ఎవరు వేశారు, దేంతో వేశారు అనే ప్రశ్న వేస్తున్నటువంటి అడుగుతున్నటువంటి మాటలో చాలా జాగ్రత్తగా మనం గమనించాల్సినటువంటి అవసరం మనకు లేకపోలేదు. అందుకే 7వ వచనంలో కూడా ఒక మాట అంటాడు, ఉదయ నక్షత్రములను ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు? బాగా గమనించాలా. ఇక్కడ పరమ తండ్రి ఇన్ని విధాలుగా సృజించినటువంటి వాడిని, ఇన్ని విధాలుగా నియమింపబడినటువంటి వాడిని, అతను గూర్చి దేవదూతలందరుగా కూడా, అప్పుడు మానవులు లేరండి, దేవదూతలందరూ కలిసి ఏం చేస్తున్నారట? స్తుతిస్తూ ఉన్నారంట. ఏం చేస్తున్నారట? స్తుతిస్తున్నారట. చూద్దాం ఒకసారి. యోబు గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం చూడండి, చదువు ఒకసారి. యోబు గ్రంథము 2వ అధ్యాయం 6వ వచనం. చదువమ్మా. అందుకు యావే అతడు
ఉన్నవాడు ఆ నీ వశమున నీ ఉన్నవాడు వశమున ఉన్నవాడు అతని ప్రాణము ఆ, మాత్రము నీకు ఎక్కడ చదువుతున్నారా? మొదటి నుంచి చదువు. 6 ఆ, 2 6 మొదటి నుంచి చదువు. 2 మొదట ఆ, దేవదూతలు యావే సన్నిధిని ఇది మాట. దేవదూతలు అందరు కలిసి యావే సన్నిధిలో మొరపెడుచున్నారట, స్తుతిస్తున్నారట. అంతకుముందు మనం చదువుకున్నది ఏంది? నక్షత్రంలో ఏది 38:7 ఉదయ నక్షత్రములో యాకముగా కూడి పడిన పాడినప్పుడు దేవదూతలందరూ అందరూ ఆనందించి ఆనందించి జయోత్సవం చేశారంట. ఈ మాటలు ఎవరితో చెప్తున్నారు? యోగుతో చెప్తున్నాడు. యావే సన్నిధిలో దేవదూతలు గణపరుస్తున్నటువంటి సమయంలో ఆడ ఒక శత్రువు ఉన్నాడంట. ఎవడాడు? ఒక శత్రువు ఉన్నాడంట. ఆ శత్రువు పేరు సాతాను, అనగా వ్యతిరేక దారి. వాడు ఏం చేశాడు, ఎలా ఏం చేస్తుండో ఒకసారి చూద్దాన్ని మనము. అదేవిధంగా ఆయన చెప్పబడినటువంటి మాట ప్రకారంగా ఇంకా మనం కిందికి వచ్చినట్లయితే ఒకసారి 14వ వచనం కూడా ఒకసారి చదవండి. ఒకసారి నేను చదువుతాను చూడండి. ముద్ర వలన మట్టికి రూపము కలుగునట్లు అది పుట్టగా భూముఖము మార్పు నొందును. విచిత్రమైన పనిగల వస్త్రం వలె సమస్తమును కనబడును. పరమతండ్రి స్తోత్రం. హల్లెలూయా. భూమి అంట మొట్టమొదటిగా దాని పునాదులు వేసినప్పుడు భూమి యొక్క అనేక విషయాలు ఏర్పాటు చేస్తున్నప్పుడు అవి ఎలా ఉన్నాయట? మళ్ళా చదువుతున్న చూడండి. యోబు గ్రంథం 14వ వచనం 38వ అధ్యాయంలో. కనుక దుష్టుల ఇక్కడ 15వ వచనం 14వ వచనం ముద్ర వలన మట్టికి రూపము కలుగునట్లు అది పుట్టగా భూముఖము మార్పు నొందును. భూమి ముఖము మార్పు చెందిందట. అప్పుడు ఏమైతే ఉందట? చిత్రమైన పనిగల వస్త్రం వలె ఉన్నదంట. అంటే పచ్చని చెట్లు, గుట్టలు, మెట్టలు, కొండలు, నానా విధాలైనటువంటి భూమిని సదును అంటే రూపింపటానికి ఒక వస్త్రపు రూపం వలె దాన్ని పరిచాడట, చూపించడానికి ఆయన యొక్క ప్రణాళిక ఏర్పాట్లో ఉందని ఆ మాట తెలియపరుస్తున్నటువంటి మాట మనకు కనపడతా ఉంది. అదేవిధంగా కీర్తన గ్రంథము 104వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట ఉందో చూడండి. వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు. హల్లెలూయా. వస్త్రం వలె వెలుగును కప్పుకొని ఉన్నారంట. వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు. తెరను పరిచినట్లు ఆకాశ విశాలమును నీవు పరిచి ఉన్నావు. పరమ తండ్రికి స్తోత్రం. కనుక ఈ మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఒకసారి బాగా గమనించాలి. రూపాన్ని ఏ విధంగా నిర్మింపజేస్తున్నాడో చూడండి. భూమి అగునుగాక అనగానే భూమి అగటం కాదు అక్కడ. దాని ప్రణాళిక చూడండి. మొట్టమొదటిగా ముందుగానే చేసినటువంటి ఆయన ప్రణాళిక మహిమ. ఆ మహిమ రాజ్యములో మొట్టమొదటిగా ఆ పరమ తండ్రి యొక్క యావేకు ఘన స్వాగతం పలుకుతున్నటువంటి దేవదూతలు ఉన్నారట. ఘనమైన వర్తమానము తెలియపరచడానికి దేవదూతలు ఉన్నారట. ఆ యొక్క ప్రణాళిక ఎందుకు వస్తుందట? ప్రణాళిక వేయటానికి ఇది రూపము. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి రెఫరెన్సుల ప్రకారంగా జాగ్రత్తగా మీరు ఆ రెఫరెన్సులు మీరు గమనించినట్లయితే ఈ భూమి యొక్క పునాదులు ఏ విధంగా ఏ విధంగా నిర్మింపబడుతున్నాయి, ఏ విధమైన మన ముందుకు వస్తున్నాయి అనే రూపకల్పన ఏర్పాటు అవుతుంది. దయతో గమనించాలి ఇక్కడ మాటలను.
అందుకొరకే చెప్పబడినటువంటి మాటలను బట్టి ఇక్కడ తెలియపరుస్తున్నటువంటి మాట ఏంటంటే మనం బాగా గమనించాలి. ఇక్కడ అంటున్నటువంటి మాట ప్రకారంగా అదేవిధంగా 6వ వచనం కూడా చూసినట్లయితే ఏది 104 కీర్తన 6వ వచనంలో ఒక మాట ఏమంటుందంటే, దాని మీద అగాధ జలములను నీవు వస్త్రం వలె కప్పితివి, కొండలకును పైగా నీళ్లు నిలిపిన పరమ తండ్రికి స్తోత్రం. కొండలకు పైగా నీళ్లు నిలిపినాయట. దాని మీద అగాధ జలముల పైన ఆయన వస్త్రం వలె భూమిని కప్పాడట. అంటే వస్త్రాన్ని కప్పాడట భూమిని. అర్థమవుతుంది కదా భూమి నిర్మాణం ఏ విధంగా జరిగింది, భూమి యొక్క పునాది యొక్క ప్రణాళిక ఏంటి. దయతో మీరు అనేకమైనటువంటి వర్తమానాలు ఇన్ని ఉండొచ్చు, నాకంటే మీరు జ్ఞానులు కావచ్చు, శ్రేష్టమైనటువంటి యొక్క మనుషులు ఆలోచనలు గలవారై ఉండొచ్చు. కానీ ఈ యొక్క యావే ప్రణాళిక, ఆ ప్రణాళికలో మనం ఏ విధంగా నిర్మింపబడుతుందో, మొట్టమొదటిగా మానవుణ్ణి మట్టితో రూపింపబడటమే కాదు, మానవుడి కంటే ముందు రూపింపు చేసినటువంటిది తన ప్రణాళిక ఏదో ఒకసారి గమనించి చూడాల్సినటువంటి అవసరత మనకి లేకపోలేదు. అదేవిధంగా ఒకసారి చూడండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయము, యాకోబు అపోస్తులైనటువంటి యాకోబు పత్రిక రాసినటువంటి 2వ అధ్యాయం 5వ వచనంలో, నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయములో దళితులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యములకు వారసులుగా గాను ఉండటకు దేవుడు ఏర్పరచుకోను లేదు. ఈ విధంగా దేశాలను మనుషులను ఇలాంటి వాటి కొరకు ఆయన ఏర్పాటు చేయలేదంట. బాగా గమనించాలా. యాకోబు 2వ అధ్యాయం 5వ వచనంలో చాలా జాగ్రత్తగా మీరు చూడాలి. వివరణ నేను అనేక విషయాలు రెఫరెన్సుల ద్వారా మీకు తెలియపరచాలని నేను ఆశపడుతున్నాను కనుక దాన్ని గ్రహించాల్సినటువంటి అవసరత మనకు లేకపోలేదని మీరు ఆలోచించాల్సినటువంటి యొక్క ధర్మం మనకి ఉన్నదని నేను మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. అదేవిధంగా కీర్తనల గ్రంథము చూద్దాం ఒకసారి. కీర్తనల గ్రంథము అదేవిధంగా చెప్పబడినటువంటి మాటను బట్టి కీర్తన గ్రంథంలో చెప్పినటువంటి మాట 148వ అధ్యాయము మొదటి నుంచి చూసినట్లయితే ఒక విషయం మనకు తెలియపరచబడుతుంది. చూద్దాం. ఇవన్నీ చేసినటువంటి ఇవన్నీ ప్రణాళిక ఏర్పాటు కొరకట దేవదూతలు ఏం చేస్తున్నారట, యావేని స్తుతించుడి ఆకాశవాసులారా. ఎవరట? ఆకాశవాసులు అంట, నివాసులు, భూ నివాసులు కాదు. ఇక్కడ భూరాజులారా, భూ నివాసులారా అంటలే ఇక్కడ అన్నాడు. అక్కడ ఆకాశ నివాసులారా యావేను స్థుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్థుతించుడి, పరమ తండ్రికి స్తోత్రం. ఎవరట ఇక్కడ? ఎవరట? ఆకాశ నివాసులు అంటే మీరు భూ నివాసులు కారు. ఇక్కడ ఆయన స్తుతించినటువంటి గణపరిచినటువంటి ఆయన పరిచర్య ఇప్పుడే జరగట్లేదు, యాషువ మెస్సీయ వారు వచ్చినప్పుడే జరగట్లేదు. భూమి పునాది ప్రారంభం వేసినది మొదలుకొని ఆకాశం భూములు నిర్మించినది మొదలుకొని అదే కాదు, ఆయన యొక్క సువార్త గణపరచబడింది. అంతకంటే ఇది సృష్టి ముందే ఏర్పాటైనటువంటి ఘన సువార్త. గమనించాల్సినటువంటి అవసరత మనకుంది. లోకంలో భూమి మీద ఎవడు అనేకల వారందరికంటే ఇక్కడ ఉన్నటువంటి మాటలో ఎంత మాత్రం కూడా చెప్పగలిగిన వాడు లేడు, చేసిన వాడు లేడు, నిర్మించిన వాడు లేరు. ఈయన రూపశిల్పిగా చేస్తున్నప్పుడు భూమి మీద ఎవరు లేరు అని చెబుతుంది వాక్యం. అదేవిధంగా చూద్దాం 2వ వచనం, ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయన్ని స్తుతించుడి, పరమ తండ్రికి స్తోత్రం. ఎందుకు? మీరందరూ ఆయన స్తుతించండి, మీరందరూ ఆయన గణపరచండి, మీరందరూ ఆయన హెచ్చించండి. ఈ విధంగా ఎవరిని? సృష్టికర్త అయినటువంటి యాహోవాని. మీరు భూమి మీద సర్వజీవులు కాదు, కంటి ఆకాశంలో ఉన్న ప్రతి పరమతాన్ని నిర్మించినటువంటి ప్రతి జీవి ఆయన గణపరవచ్చలేనటువంటి యొక్క అవసరత భూమి మీద లేకపోతే, అదే ఆకాశంలో లేకపోలేదు. అందుకొరకే ఆకాశ నివాసులారని చెప్పడం జరిగిందనమాట. ఇక్కడ ఇంకోటి 3వ వచనం కూడా చూద్దాం ఒకసారి.
సూర్యచంద్రులారా ఆయన్ని స్తుతించుడి, క్రాంతి గల నక్షత్రములారా మీరందరూ ఆయన్ని. ఇదండి మాట. ఒక మనుషులే కాదండి, దేవదూతలే కాదండి, సూర్యుడు, చంద్రుడు, సర్వ యావత్తు ఆయన్ని స్తుతించాలి. మీరు స్తుతించేదేంటి? ఖచ్చితంగా స్తుతించాలి. మీరు ఎందుకు స్తుతించాలి కూడా అది కూడా చెప్తాను మీకు త్వరగా. అందుకొరకే త్వరగా నా సమయాన్ని ముగిస్తుంది కనుక, గడిచిపోతుంది కనుక త్వరగా మనం ముందుకెళ్దామని నేను ఆశపడుతున్నాను. అదేవిధంగా ఈ విధంగా స్తుతించండి అని చెప్పినటువంటి మాటకు మరి వీరందరూ ఎలా ఉన్నారు, ఎందుకు ఆ టైంలో పరమ తండ్రికి అనేక ఘన స్వాగతం పలకమని అక్కడ ఉన్నటువంటి ఆకాశమంలో ఉన్నటువంటి ప్రతి ప్రాణికి చెప్పుతున్నటువంటి మాటలను బట్టి ఈయన ఒక విషయం తెలియపరిచాడు. అక్కడ ఉన్నటువంటి వారిలోనట కొందరు పెద్దతనాన్ని అంటే మరి అక్కడ స్వయాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి వారు కొందరు దూతలుగా చెప్పబడుతున్న వారు ఉన్నారు. మీకు తెలుసు, వింటున్నటువంటి మీకు తెలుసు. ఏం తెలుసు అంటున్నానని అంటే కొన్ని విషయాలు మనం గమనించాల్సినటువంటి అవసరత మనకు లేకపోలేదు. కారణం ఏంటంటే ప్రతిదీ కూడా మనం చాలా జాగ్రత్తగా మనం వివరించవలసినటువంటిది. దానికంటే ముందుగా పరమతండ్రి ఇచ్చినటువంటి గొప్ప మాట ఏంటంటే మనము గ్రహింపులో నుండి చెప్పవలసినటువంటిది కాదు, కానీ మనము నేర్చుకున్న దాన్ని ఇతరులకు చెప్పడం మాత్రమే మనం ఒక విధానమై ఉండాలని మనం తెలుసుకోవాలి. ఎక్కడంటాడో చూద్దాం ఒకసారి. హెచ్కెల్ గ్రంథము అక్కడ రూపమును అనేక రీతిలుగా చెప్పబడినటువంటి విధానాన్ని బట్టి ఇక్కడ మనకు నేర్పుతున్న మాటలను బట్టి మనం ఒకసారి మనం నేర్చుకున్న చెప్పుకోవాల్సినటువంటి అవసరత మనకు లేకపోలేదు. మనం బాగా గమనించాలి. ఇక్కడ మొదటి వచనంలో 28వ అధ్యాయం హెచ్కెల్ గ్రంథములో, మరియు యావే వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగూ చెలవిచ్చెను. ఎవరు ఏమి అక్కడ మాట్లాడుతున్న మాటలు కూడా చూడాలి. అక్కడ నరపుత్రుడా తూరు అధిపతితో ఎలాగూ ప్రకటింపము. ఆగాగు, ఎవరితోనాట? తూరు అధిపతులతో మాట్లాడమంటాడు. అంటే అక్కడ అధిపతులు అంటే ఎంచుకున్నారు సైన్య సమూహములకు ఒక ముఖ్యమైనటువంటి ప్రణాళిక నాయకత్వం ఏర్పాటు చేసుకున్నటువంటి విధానంలో ఉన్నారంట. వారు అధిపతులు అంటే ముఖ్యంగా ఉన్నటువంటి వారి అధిపతులు కనుక వారితో చెప్పమంటాడు. ఎలాగూ ప్రకటింపము. ప్రభువుకు యావే చెలవిచ్చినది ఏమనగా, గర్విష్ఠుడవై గరిష్ఠుడై నే నొక దేవతలను దేవతలనైనను సముద్రము మధ్యనున్న నేను ఆసీనుడనైనా నై ఉన్నాను అని నువ్వు అనుకొనుచున్నావు. నీవు ఎలోహిము కాక మానవుడవై ఉండియు దేవునికి తగినంత అభిప్రాయము కలిగి ఉన్నావు. నీవు దానియేలు కంటే జ్ఞానవంతుడవా? పరమతండ్రికి స్తోత్రం. ఇక్కడ ఉన్నటువంటి వారంతా ముందు ఏం చేశారట? జ్ఞానమును ఎంచుకున్నారట. జ్ఞానమును అధిపతులుగా ఉన్నటువంటి వారు, సైన్య సమూహంగా ఉన్నటువంటి నాయకులతో చెప్తున్నారు. ఇక్కడ మరి అప్పుడు ఆ రోజుల్లో ఉన్నటువంటి వారందరికీ ఒక నాయకత్వం ఇచ్చినటువంటి నాయకుల్లో ఎవరట? ప్రధాన దూత, అతను నాయకుడు. ఈ నాయకులతో ఉన్నటువంటి వారు ఏమై ఉన్నారట? ఇగో ఈ విధంగా చెప్తున్నటువంటి మాట అన్నమాట. అందుకొరకే చూద్దాం ఒకసారి. మరి అదే హెచ్కెల్ గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనం కూడా చూద్దాం ఒకసారి. 31వ అధ్యాయము 10వ వచనం కూడా చూద్దాం. ఇక్కడ కావున ప్రభు అయినటువంటి యావే ఈ మాట చలవిచ్చున్నాడు, నీ ఎత్తును బట్టి నీవు అతిశయింపబడితివి. తన కొన్న మేఘముల కంటే చేసి తన ఎత్తును బట్టి అతడు గర్వించిన పరమ తండ్రికి స్తోత్రం.
అప్పుడాట వారు ఎలా ఉన్నారట? బహు ఎత్తుగా ఉన్నారట, బలంగా ఉన్నారట. ఇలాంటి ఒక ఆకారం చూసుకొని వారు ఏం చేయబడ్డారట? గర్విష్ఠులయ్యారట, గర్వం కలిగిన వారట. అంటే పరమ తండ్రి సృష్టికర్తను మీరినటువంటి వారట, కించపరిచినటువంటి వారట, అలాగే ఆయన మాట లక్ష్య పెట్టినటువంటి వారట, ఆయన మాటను ఎవరు కూడా అనుసరించినటువంటి వారిగా ఉన్నారట. అందుకు పెత్తనంలో నేను గొప్ప ఈరోజు లేదా, ఆ రోజు లేదా, ఆ రోజు ఉన్నటువంటి ఆ పరిపాలన ఈరోజు కూడా అదే కనపడతా ఉంది. దేవదూతల పరిపాలన అక్కడ ఎత్తుని బట్టి, బలాన్ని బట్టి, మరి అక్కడ ఉన్న వర్గ బలాన్ని బట్టి ఏం చేయబడ్డారట? గర్విష్ఠులయ్యారట. అంతేనమ్మా. తర్వాత 11వ వచనం, కాబట్టి అతన్ని దుష్టత్వమును బట్టి అతనిని తరిమి వేసి జనములలో బలము గల జనమునకును నేను అతనిని నప్పగించిన పరమ తండ్రికి స్తోత్రం. ఇటు బలవంతుడాట కదా. అయితే ఇక్కడ అనేక నాయకత్వం ఏర్పాటు చేస్తున్నప్పుడు నాయకత్వంలో అనేక రీతిలుగా పెత్తనం చేస్తూ పరమ తండ్రి విధించిన ఆయన యొక్క విధి ప్రకారంగా, ఆయన నిర్మాణ ప్రకారం కాక, ఆయన ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞ ప్రకారం కాక ఇదేం చేస్తున్నారట? అర్థమవుతుందిగా, గమనించాలి. ఇక్కడ మీరు వారే ఆలోచనలతో అనేకమైనటువంటి విధానాలు ఏర్పాటు చేసుకొని ఏం చేస్తున్నారట? గర్విష్ఠులైపోయారట. వారు అదేవిధంగా అనేక రకరకాలుగా భ్రష్టత్వమును బట్టి వారు ఆ విధంగా తిరుగుబాటు చేయటం కలిగినారు, తిరుగుబాటుదారులు అయిపోయారట. అందుకొరకు అలాంటి తిరగబడినటువంటి వారు బలము చేత వారు అజానుభావులుగా ఉన్నటువంటి అనేకమైనటువంటి వాటిని అలంకరించుకున్నటువంటి వాడెవడే అంటే వాడే ప్రధాన దూత, వాడే వాయుమండలపు దూత, వాడే ఆకాశ నక్షత్రము, తేజో నక్షత్రము, వాడే సాతాను, వ్యతిరేకదారి. ఈ విధంగా ఏర్పాటు చేసుకొని ఆ విధంగా భ్రష్టత్వం, అతను భ్రష్టుడే కాక పరమ తండ్రి ముందు ప్రణాళిక వేయటానికి ఉన్నటువంటి ముందు దానికి ఈ విధంగా ఉన్నప్పుడు వారందరం కూడా ఏం చేస్తున్నట? వాడి యొక్క అధికారంతో, వాడికి ఉన్నటువంటి బలముతో, వాడికి ఉన్నటువంటి యొక్క తెలివితేటతో పరమ తండ్రి ప్రణాళికలను మొత్తం టోటల్గా తారుమారు చేస్తూ ఆ పరిపాలన ఏం చేస్తున్నట? భంగం చేస్తుండట. అందుకొరకే పరమ తండ్రి ఒక ఆలోచించాడట. ఇప్పుడు భూమి మీద ఇప్పుడు ఆకాశంలో ఈ ప్రణాళిక ఏర్పాటుకి మొట్టమొదటిగా ఈ యొక్క ఆకాశం నుండి దేవదూతలు ఎప్పుడైతే వారు అక్కడ స్తుతిస్తున్నారో ఆ స్తుతించుతున్నటువంటి ఆ యొక్క సమూహంలో వారు ఏం చేయబడ్డారట? గర్విష్ఠులు అయిపోయారట. కొంటారు ఆ గర్విష్ఠులైనటువంటి వారి కొరకు వారు బలాన్ని అన్ని విధాలుగా చేకూర్చుకున్నటువంటి వారు, మరి ఆయన్ని కించపరుచుకున్నటువంటి వారు, ఆయన అనేక రకరకాలుగా ఏర్పాటు చేస్తున్నటువంటి వారిలో ఈయన ఒక రూపాన్ని ఆలోచించాడట. ఏం చేశాడట? నాలాంటి శరీరమునో, నాలాంటి రూపమునో ఒక మానవుని సృష్టి ప్రారంభించాలనేటువంటి తపన ఆయన కలిగి, అప్పుడు ఇంతకుముందు మనం చదువుకున్నాం కదా, ఏమని? వస్త్రమును భూమిగా ఆపరిచను, జలములపై భూమిగా ఆపరిచను, వెలుగును ఆకర్షించుకొని, ఇలా చదువుకుంటూ వచ్చినటువంటి రెఫరెన్స్ ప్రకారంగా సృష్టి ప్రారంభం ఏర్పాటు చేశాడట. సృష్టి ప్రారంభం కంటే మొట్టమొదటిగా ఎవరిని ఏర్పాటు చేశాడు? సామెతల గ్రంథం, త్వరగా తీయమా. సామెతల గ్రంథము తీసావమ్మా. 8వ అధ్యాయము 22వ వచనం చూడమ్మ ఒకసారి. 8వ అధ్యాయం 22వ వచనం. కానీ పూర్వకాలమందు తన సృష్టికి ఆరంభం ఫస్ట్ మొట్టమొదటిగా సృష్టి ఆరంభమున
తన ఏ ప్రణాళిక ఏ కార్యం అనేది చేయాలని అనుకుంటున్నాడో అట్టి కార్యములలో ప్రథముడుగా యావే నన్ను యాషువా మెస్సియాను ఆయన కలగజేసుకునేనో పరమ తండ్రికి స్తోత్ర. మొట్టమొదటి మానవుడు ఎవరాట శరీరధారి యాషువా మెస్సియా. ఎలా వచ్చాడు శరీరధారిగా? ఎలోహిముగా ఉన్నటువంటి వాక్కు రూపంలో ఉన్నటువంటి ఎలోహిము ఆయన వాక్కు రూపంలో వచ్చాడట. యోహాను సువార్తలో చెప్పాడు, ఆది వాక్యము ఎలోహిము అతడును ఎలోహిము వాక్యమై ఉండెను అన్నాడు. తర్వాత ఆయనే 14 వచ్చిన అన్నాడు, ఆ వాక్యము శరీరాన్ని దారిగా దాల్చుకొని శరీర రూపములో ఆయన భూమి మీదకి శరీరము దాల్చుకొని వచ్చినటువంటి మహాపురుషుడు. అందుకొరకు ఎందుకు వచ్చాడో తెలుసా? ఈ శరీరాన్ని దాల్చుకొని వచ్చినటువంటి శరీర రూపముగా వచ్చిన ఈ కుమారుడిగా వచ్చిన వాడు ఎందుకో వచ్చాడో తెలుసా? ఇక్కడ బలవంతుడు, వాయుమండల బలవంతుడు వాడు. వీడు అనేకమైన అజానుభావుడు, ఎత్తు చేసుకోగలడు, అన్ని రూపాలు చేసుకోగలడు. అలాంటి వానికి ఒక బలవంతుడు కావాలి. అందుకే ఒక మాట అంటాడు, చూద్దాం ఒకసారి. అదేవిధంగా దానికంటే ముందు 32వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథము 32వ అధ్యాయము 18వ వచనం చూడండి ఒకసారి. నరపుత్రుడా ఇక్కడ బాగా గమనించాలా? నరపుత్రుడా అల్లరి చేయు ఐగుప్తుల సమూహమును గూర్చి అంగళార్చుము, ప్రసిద్ధి నొందిన జనములను కుమారేలు భూమికి దిగిపోవునట్లు భూమి కిందికి పాతాళమునకు పోయిన వారి యొక్క యొద్దకును వారిని పడవేసిన పరమ తండ్రికి స్తోత్ర. చూశారా? అగాధ మరి స్థానం ఎవరు ఏర్పాటు చేసుకున్నారట? సాతాను. ఆయన పడేశాడు కదా, అగాధంలో పడేశాడుగా. వీరు శరీరదారులుగా ఉన్నటువంటి పాపము ఏ విధంగా అయితే వ్యతిరేకంగా ఉన్నటువంటి వారై ఉన్నారు, వారందరిగా కూడా పాతాళము యొక్క వాని యొక్క స్వాధీనంలో ఉంచబడి అటువంటి వారట. ఇలా మనబడినటువంటి గట్టిగా చీకటి అనగా సాతాను సంఖ్యగా ఏర్పాటు చేయబడ్డటువంటి నివాసం గలవారై ఉన్నారట. చూసారా ఎంత చక్కని మర్మమో? చూద్దాం ఒకసారి. అదే 19వ వచనం కూడా ఒకసారి చూడండి. సౌందర్యమందు నీవు ఎవరిని మించిన వాడవో దిగి నొందని వారి యొద్ద. హల్లెలూయా. ఎవరైతే నేను పెట్టినటువంటి ఏ రూపమునైతే చేయకుండా ఉన్నారో వారి యొద్ద ఉండు నువ్వు. అందుకొరకే అతను చెప్పిన ప్రతి మాటను బట్టి చూద్దాం ఒకసారి. 25వ వచనం కూడా చూడండి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 25వ వచనం కూడా చదువు ఒకసారి. పర్వతములు ఏయపడక మునుపు, కొండలు కొట్టక మునుపు, భూమిని దాని మైదానమును ఆయన చెయ్యక మునుపు, నేల మట్టిని రవంతయు సృష్టింపక మునుపు. హల్లెలూయా. ఈ భూమి మీద రూపమును ఏది రూపము లేనప్పుడే ఆయన పుట్టాడట. ఎవరైనా? యాషువా మెస్సియా వారు. ఎందుకు పుట్టాడు అసలు? ఎందుకు పుట్టాడు? ఆయన్ని స్తుతించడానికి, అనేకమైనటువంటి వారిగా ఉన్న అటువంటి వారిని మరి ఆ విధంగా చేయకుండా వ్యతిరేకంగా ఉన్నారు కదా. వారు ఇప్పుడు బలాన్ని సంపాదించుకోండి. ఎక్కడ? ఈ శరీరంగా పుట్టినటువంటి వారి యాషువా మెస్సియా వారు శరీరధారిగా పుట్టాడు. ఆ శరీరమే మళ్ళా రూపం పట్టడానికి మొదటి ఆదాముగా చేయబడినటువంటి వాడు. ఆ మొదటి ఆదాము నుండి వచ్చిన సంతానం మానవ సృష్టి. వారి మీద పెత్తానం చేస్తుండ పెత్తందారి, ఒక బలవంతుడు, బలశాలిగా ఉన్నాడు వాడే వాయుమండలపు దూత. అగాధ
స్థలాన్ని ఆక్రమించినటువంటి వాడు మహాబలం గలవాడే ఉన్నాడట. ఆ బలవంతుని చూడొకసారి మార్క్స్ వార్త 3వ అధ్యాయం 27వ వచనం చదువు ఒకసారి. మూడవ అధ్యాయము 27వ వచనం. ఒకడు బలవంతుడైన వాణి మొదట బంధించితేనే తప్ప ఆ బలవంతుణ్ణి ఎంటజొచ్చి వాని సామాగ్రి దోసుకోగల నెవడు బంధించిన వెడల వాని ఇల్లు దోచుకొనుచున్నాను. సమస్త పాపములను మనుషులు చేయు దోషణలనియు వారికి క్షమింపబడును గాని పరిశుద్ధాత్మ విషయము దోషణ చేయు వాడెల్లప్పుడును క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడై ఉండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పరమ తండ్రికి స్తోత్రం. చూసారా మర్మం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందో? చెప్పేది సంజీవరావే, కాదంటలేదు. ఒకసారి మీరు మాటలను గమనించండి. ఎక్కడ ఏం మాట్లాడుతున్నామో ఏం చెప్తున్నామో ఒకసారి మీరు పరిశీలించి మాట్లాడాల్సినటువంటి అవసరత మనకు లేకపోలేదు. అందుకొరకే ఒక మాట అంటుండే ఇక్కడ గమనించాలి. అందుకొరకే కొలసీలకు రాసినటువంటి పత్రిక కొలసీలకు రాసినటువంటి పత్రిక తీసావమ్మా 1వ అధ్యాయము 16వ వచనం. 1:16 ఏలయనగా ఆకాశమందున్న ఉన్నయు భూమి అందు ఉన్నయు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములనైనను ప్రభుత్వములనైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వము ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడిన పరమ తండ్రికి స్తోత్రం. ఇంకేం కావాలమ్మా? ఇంకేం చెప్తే సరిపోతాయి. ఇక్కడ 15వ వచనం చూద్దాం ఒకసారి. ఆయన అదృశ్య దేవుణ్ణి స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడునై ఉన్నాడు. ఎవరైనా ఈ బలవంతుడు, భూమి మీద పుట్టవలసినటువంటి బలవంతుడు ఎందుకు పుట్టాడు? ఇప్పుడు బలవంతుడు ఎందుకు రావాల్సి వచ్చింది? ఈ బలవంతుడు సృష్టి ప్రారంభం ఎందుకు ఏర్పరచబడబడింది? అర్థమవుతుందా మీకు? గమనించండి దయతో. కనుక ఏది ఏమైనా ఇక్కడ చూద్దాం. 15వ వచనం కాక మరొక మాట ఏంటంటే, ప్రతి విషయంలో కూడా ఒక విషయం మనం గమనించాల్సినటువంటి అవసరత మనకు లేకపోలేదు. యోహాను సువార్త 3వ అధ్యాయం, ఇక్కడ యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట అంటాడు, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవమునను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. వెలుగు పరిచాడట. వస్త్రం వల్ల పరుచుకున్నారని చెప్తే మనం చదువుకునేంత ముందు. అందుకొరకు ఆయన ద్వారానే అవన్నీ సమస్తమును ఏర్పరచబడినటువంటివి అయి ఉన్నాయి. కనుకనే ఆ విధానమైనటువంటి వాటిని ఆయన ఏర్పాటు చేశాడు. అందుకొరకు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట తెలియపరచబడుతున్నటువంటి మాటలు, ఆకాశమందు అయినను భూమి మీదనైనను దేవతలను అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే ఎలోహిముడు. ఆయన తండ్రి అయిన ఆయన నుండి సమస్తమును కలిగెను. ఆయన నిమిత్తము మనమునున్నాము. మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యాషువా మెస్సియా. ఆయన ద్వారా సమస్తమును కలిగిన పరమతాని స్తోత్రం. ఎవరి ద్వారా కలిగిందట? యాషువా మెస్సియా ద్వారా కలిగిందా లేదా? కొంతమంది ఏమంటారు, యాషువా మెస్సియా 2000 సంవత్సరాల క్రితం అట. ఇదే ఆయన ద్వారానే కలిగింది. ఆయన చేసినటువంటి, ఆయన ద్వారా కలిగినట్లుగా మనకు తెలియపరచబడుతున్నటువంటి మాటలు. యాషువా మెస్సియా వారు భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే
ఒక బలవంతుణ్ణి బంధించడానికి. ఆ బలవంతుడు ఎవడే అంటే వ్యతిరేకదారి, గర్విష్ఠుడు, అనేక రకరకాల ఉన్నటువంటి యొక్క కోపిష్ఠుడు, తర్వాత ఓర్పు లేనటువంటి వాడు, సత్యమును వెరగనటువంటి అసత్యము కలిగిన వాడు, పాపిష్టివాడు, అలాగనే ద్రోహి. కనుక ద్రోహి కనుకనే పడదోయబడ్డాడు, కనుక పాపిష్టివాడు, అందుకే పాతాళములో బంధింపబడ్డాడు. అందుకొరకే మూర్ఖుడు, కనుక వాడికి ఏమీ తెలవదు. సొంతంగా మాట్లాడే మాటలు మాత్రమే కానీ, వాడి ఇష్టమైనటువంటివే కానీ, సృష్టికర్త లేకుండా ఏది జరిగేది కాదన్న సంగతి తెలిసిగా కూడా వాడు సొంత నిర్మాణంలో మాట్లాడుతున్న ప్రతి ఆలోచన గ్రహించాల్సినటువంటి అవసరత మనకు లేకపోలేదు. అందుకొరకే ఒక మాట తెలియపరిచాడు, మనం గమనించాల్సినటువంటి అవసరత మనకు లేకపోలేదు. అందుకే చెప్పాడు, ప్రతి విషయంలో మనం గమనించాల్సింది, గ్రహించాల్సింది, ఏది ఏమైనా మనం నేర్చుకోవాల్సినటువంటి ప్రతి మాటను బట్టి మనము ముందుకు వెళ్ళవలసినటువంటి స్టోరీ ఏంటి అని మనం గమనిస్తూ ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరత మనకి ఉన్నది. అందుకొరకే పరమతండ్రి చెప్పిన మాటను బట్టి మనము గ్రహించాల్సినటువంటి అవసరత మరి ఎంతైనా మనకు లేకపోలేదు. చూద్దాం ఒకసారి ఒక మాట, అపోస్తలుడైన పౌలు గారి ద్వారా కూడా ఒక మాట తెలియపరచబడుతున్నటువంటి మాట చూద్దాం. ఎలోహిము మన ప్రభు అయిన యెహోవా మెస్సీయను నందు చేసిన నిత్య సంకల్పము, యెహోవా మెస్సీ వారి ద్వారా చేసిన నిత్య సంకల్పము ఏముందట అక్కడ? నిత్య సంకల్పము చొప్పున పరలోకములోను ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క విధానమైన జ్ఞానము ఇప్పుడు తెలియపరచవలనని ఈ విధంగా వచ్చినటువంటి మాట. గ్రహించాల్సినటువంటి అవసరత మనకి లేకపోతే ఈ విధంగా అనేక విషయాలు మనము చెప్పుకోవడానికి ఇంకా అనేకమైనటువంటి రెఫరెన్స్లు మనకి లేకపోలేదు. అందుకొరకే హెబ్రీయులకు రాసిన పత్రిక చూద్దాం ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి ఒకసారి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం, 9వ అధ్యాయము 27వ వచనం ఒకసారి చదువుకున్నట్లయితే మనకి ఇక్కడ అంటాడు, మనుషుల్లో ఒకసారే మృతి పొందడం వల్లని నియమబడెను, ఆ తరువాత తీర్పు జరుగును. చాలు, మనుషుడు పుట్టిన తర్వాత ఒకసారే, వాడు మరల లేదు. తర్వాత అప్పుడు తీర్పులోకి వస్తాడు. నువ్వు ఇప్పుడు ఏం చేశావు, ఏం చేయనై ఉన్నావు, ఏం చెప్పిన దాన్ని నువ్వు లక్ష్య పెట్టలేదు, నువ్వు ఎందుకు ఎలా ఉన్నావు అనే విషయాన్ని గ్రహించకపోతే నువ్వు తీర్పులోకి రాక మానవు. దాన్ని తీసి పని చేయమ్మా. అందుకొరకే మనం చెప్పే ప్రతి మాటను బట్టి వివరించాల్సినటువంటి ప్రతి మాటకును కూడా ఒక్క మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి మాట 12వ అధ్యాయము ఒక మాట చదువుకొని ముగించుకుందాని. 9వ వచనంలో ఒక మాట ఉంది. ఇక్కడ అంటున్నటువంటి మాట ఏంటంటే గమనించాల్సినటువంటి అవసరం మనకుంది. కాగా గర్వము సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది ఆయన సాతానునియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలో దానితో కూడా పడదోయబడెను. పరమతండ్రికి స్తోత్రం. దాని దూతలు కూడా పడ్డారా లేరా? ఇదంటే దానికి చెప్పవలసినటువంటి ఆలోచన విధానము. కనుక పరమతండ్రి ఈ ఉపమానాన్ని జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ధన్యము. కనుక మనందరం మీ అందరికీ షలోం సమృద్ధంతో చెప్పుతున్న మాట గ్రహించండి. ఇంకా కావాలంటే ఫోన్ చేయండి. ఇంకా అనేక మర్మాలు మనం తెలుసుకొని పరమతండ్రి ఆశీర్వాదాలు పొందుదాం. పరమతండ్రి స్తోత్రం.